వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏలోని 6th చాప్టర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లోని ఎక్సర్సైజ్ 60 నుండి సెకండ్ సెక్షన్లోని 4th క్వశ్చన్ చూద్దాము. ఈ 4th క్వశ్చన్లో వచ్చేసి మళ్ళీ 3 సమ్స్ ఉన్నాయి. సో ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి షో దట్ కాస్ ఏ ఈక్వల్ టు కాస్ 3a బై 2 కాస్ 2a మైనస్ 1 హెన్స్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కాస్ 15 అన్నాడు. మనకి ఇక్కడ కాస్ ఏ ఈక్వల్ టు కాస్ 3a బై 2 కాస్ 2a మైనస్ 1 అని ప్రూవ్ చేయమన్నాడు. దాని తర్వాత కాస్ 15 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? సో ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలనేది. ఫస్ట్ ఇక్కడ మనం ఇది LHS ఇది RHS కదా. సో RHS పార్ట్ తీసుకుందాము. దాని నుండి దాని ఈక్వల్ టు ఈ కాస్ ఏ అని ప్రూవ్ చేద్దాం. ఓకేనా? సో RHS పార్ట్ ఏమి ఇచ్చారు? కాస్ 3a బై 2 కాస్ 2a మైనస్ 1. సో దట్ ఈక్వల్ టు కాస్ 3aకి మనకి ఫార్ములా తెలుసు. కాస్ 3a ఈక్వల్ టు ఏమవుతుంది? ఫార్ములా ఏంటి? 4 కాస్ క్యూబ్ ఏ మైనస్ 3 కాస్ ఏ. ఓకేనా? 4 కాస్ క్యూబ్ ఏ మైనస్ 3 కాస్ ఏ. నెక్స్ట్ ఇక్కడ కాస్ 2a కూడా కావాలి కదా. సో కాస్ 2a ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? కాస్ 2a ఈక్వల్ టు ఏంటి? 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1. సో ఈ రెండు వాల్యూస్ని కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాము. ఓకే, సో కాస్ 3a ఉన్న దగ్గర ఇది రాద్దాం. 4 కాస్ క్యూబ్ ఏ మైనస్ 3 కాస్ ఏ బై 2 కాస్ 2a ఈక్వల్ టు ఏంటి? 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1 మైనస్ 1. సో ఇక్కడ కాస్ క్యూబ్ ఏ ఉంది, ఇక్కడ కాస్ ఏ ఉంది. ఒక కాస్ ఏని కామన్ తీయవచ్చు కదా దీంట్లో నుండి. సో కాస్ ఏ కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుంది? 4 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 3 బై 2 ఇంటూ 2 ఏమవుతుంది? 2 ఇంటూ 2 అంటే 4 కాస్ స్క్వేర్ ఏ 2 ఇంటూ మైనస్ 1 మైనస్ 2 మైనస్ 2 మైనస్ 1 ఈక్వల్ టు సో కాస్ ఏ ఆఫ్ 4 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 3 బై 4 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 2 మైనస్ 1 మైనస్ 3. సో ఇక్కడ 4 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 3 ఉంది, ఇక్కడ 4 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 3 ఉంది. సో రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో దట్ ఈక్వల్ టు కాస్ ఏ. ఓకేనా? సో అదే కదా ప్రూవ్ చేయమనింది, కాస్ ఏ అని ప్రూవ్ చేయమన్నాడుగా. సో దేర్ ఫోర్ LHS ఈక్వల్ టు RHS. సో నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు మనల్ని? కాస్ 15 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో కాస్ 15 కదా కనుక్కోవాల్సింది. సో కాస్ 15 ఈక్వల్ టు కాస్ 15 కాస్ ఏ ఈక్వల్ టు ఏముంది ఇక్కడ? కాస్ 3a బై 2 కాస్ 2a మైనస్ 1 కదా. సో ఇక్కడ యాంగిల్ వచ్చేసి ఏ దగ్గర ఎంత తీసుకుందాం? 15 degrees తీసుకుందాం. ఓకేనా? కాస్ 15 కనుక్కోమన్నాడు కాబట్టి. సో అక్కడ ఏముంది? కాస్ 3a అంటే 3 ఇంటూ 15 బై 2 కాస్ 2a 2 ఇంటూ 15 degrees మైనస్ 1 ఈక్వల్ టు కాస్ 15 ఇంటూ 3 అంటే ఎంత అవుతుంది? 45 కాస్ 45 degrees బై 2 కాస్ 2 ఇంటూ 15 15 2s are 30 కదా. 2 కాస్ 30 మైనస్ 1 ఈక్వల్ టు కాస్ 45 వాల్యూ 1 బై రూట్ 2 బై 2 ఇంటూ కాస్ 30 వాల్యూ ఎంత? కాస్ 30 సైన్ 30 1 బై 2 కాస్ 30 వచ్చేసి ఎంత? రూట్ 3 బై 2 రూట్ 3 బై 2 మైనస్ 1 ఈక్వల్ టు 1 బై రూట్ 2 ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ ఇక్కడ ఏముంటుంది? రూట్ 3 మైనస్ 1 ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇది ఎలా ఉంది? a బై b బై ఇక్కడ ఏం లేదు అంటే 1 అనుకోవచ్చుగా. a బై b బై c బై d అనుకోండి. సో ఈ కింది పార్ట్ అనేది పైకి వస్తే రెసిప్రోకల్ అవుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది? 1 బై రూట్ 2 ఇంటూ 1 బై రూట్ 3 మైనస్ 1 అవుతుంది. అంతేనా? సో దట్ ఈక్వల్ టు 1 బై రూట్ 2 ఇంటూ రూట్ 3 మైనస్ 1. సో ఇక్కడ రూట్ 3 మైనస్ 1 ఉంది కదా. దీన్ని ఏం చేద్దామంటే రేషనలైజ్ చేద్దాం. ఇక్కడ రూట్ 3 మైనస్ 1 ఉందిగా. సో రూట్ 3 ప్లస్ 1 తోని మల్టిప్లై అండ్ డివైడ్ చేద్దాము. సో దాట్ ఈక్వల్ టు 1 ఇంటూ రూట్ 3 ప్లస్ 1 అంటే రూట్ 3 ప్లస్ 1 బై రూట్ 2 ఆఫ్ రూట్ 3 మైనస్ 1 ఇంటూ రూట్ 3 ప్లస్ 1 a మైనస్ b ఇంటూ a ప్లస్ b అంటే ఏమవుతుంది? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే రూట్ 3 స్క్వేర్ మైనస్ b స్క్వేర్. అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈక్వల్ రూట్ 3 ప్లస్ 1 బై రూట్ 2 ఆఫ్ 3 మైనస్ 1 ఈక్వల్ టు రూట్ 3 ప్లస్ 1 బై
3 minus 1 అంటే ఎంత అవుతుంది 2 కదా. సో 2 root 2. సో therefore cos 15 equal to cos 15 వాల్యూ ఎంత వచ్చింది √3 + 1/2 √2. ఓకేనా. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ దీంట్లో సెకండ్ వన్ చూడండి. షో దట్ sin a equal to sin 3a/1 + 2 cos 2a, hence find the value of sin 15 అన్నాడు. సేమ్ ఇంత ముందులాగానే చేద్దాము. RHS పార్ట్ తీసుకుని దాని నుండి LHS RHS = LHS అని ప్రూవ్ చేద్దాము. సో ఫస్ట్ RHS ఏమి ఇచ్చారు sin 3a/1 + 2 cos 2a = sin 3a = తెలుసు మనకి. sin 3a = ఫార్ములా ఏంటి sin 3a = 3 sin a - 4 sin cube a అంతేనా. 3 sin a - 4 sin cube a. cos 2a = ఫార్ములా ఏంటి cos 2a = ఫార్ములా ఏంటి 1 - 2 sin square a. cos 2a వచ్చేసి రెండిట్లలో ఉంటుంది కదా. కాస్లలో ఉంటుంది, సైన్లలో ఉంటుంది. ఒకటి 2 cos square a - 1 ఒక ఫార్ములా ఉంది. అలానే ఇంకొకటి 1 - 2 sin square a ఉంది. సో ఇక్కడ నేను సైన్ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే దీంట్లో మనం సైన్ ఏ ప్రూవ్ చేయాలి కాబట్టి సైన్ని యూజ్ చేస్తున్నా. ఇంతకుముందు చేసిన సమ్లో వచ్చేసి కాస్ట్లలో ఉంది కాబట్టి కాస్ట్ని యూజ్ చేసామన్నమాట. ఓకేనా. సో అది ఇక్కడ రాద్దాం చూడండి. 3 sin a - 4 sin cube a/1 + 2 into cos 2a అంటే 1 - 2 sin square a. నెక్స్ట్ దీంట్లో sin a ఉంది, ఇక్కడ కూడా sin a ఉంది. sin a కామన్ తీద్దాము. సో sin a కామన్ తీసినప్పుడు ఏముంటుంది 3 - 4 sin square a /1 + 2 into 1 2 minus 2 into 2 అంటే 4 sin square a. సో నెక్స్ట్ స్టెప్ sin a into 3 minus 4 sin square a /1 + 2 అంటే 3 కదా. సో 3 minus 4 sin square a. సో ఇక్కడ 3 minus 4 sin square a ఉంది, ఇక్కడ 3 minus 4 sin square a. సో ఇవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో దట్ ఈక్వల్ టు sin a. therefore RHS = LHS ప్రూవ్ చేయమన్నారు కదా. సో అదే వచ్చింది sin a. సో నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం sin 15 వాల్యూ కనుక్కోవాలి. ఓకేనా. సో sin 15 = అంటే ఏ దగ్గర ఎంత తీసుకున్నాం యాంగిల్ వచ్చేసి 15 degrees అనమాట. సో sin 15 = sin a = ఏమి ఇచ్చారు sin 3a/1 + 2 cos 2a కదా. సో ఇక్కడ ఏ దగ్గర మనం ఎంత వాల్యూ రాయాలి 15 degrees. ఓకే. సో అదే ఇక్కడ అర్థం sin 3 into 15 degrees /1 + 2 cos 2 into 15 degrees. నెక్స్ట్ sin 15 3s అంటే 45/1 + 2 cos 15 2s అంటే 30. సో నెక్స్ట్ sin 45 అంటే 1/√2 /1 + 2 into cos 30. cos 30 వాల్యూ ఎంత √3/2 కదా. cos 30 వాల్యూ √3/2. సో నెక్స్ట్ 1/√2 /1 ప్లస్ ఇక్కడ 2 ఈ 2 రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో 1 + √3 ఉంటుంది. సో 1/√2 /1 + √3/1 అనుకోండి. ఇది పైకి వస్తే ఏమవుతుంది రెసిప్రోకల్ అవుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది 1/√2 into √3 + 1/1 వస్తుంది. సారీ 1 అంటే 1/√3 + 1. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్ 1/√2 into √3 + 1. సో ఇంతకుముందు చేసిన దానిలాగానే మళ్ళీ రేషనలైజ్ చేద్దాము. సో దీన్ని √3 + 1 ఉంది కదా, ఇక్కడ √3 - 1తో మల్టిప్లై అండ్ డివైడ్ చేద్దాం. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది 1 into √3 - 1 అంటే √3 - 1/√2 into a + b into a - b. a + b into a - b ఏమవుతుంది a² - b². √3² - 1². దట్ ఈక్వల్ టు √3 - 1/√2 ఆఫ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 3 - 1 ఈక్వల్ టు √3 - 1/√2 ఆఫ్ 3 - 1 అంటే 2. అంతేనా. సో దట్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత వచ్చింది √3 - 1/2 √2. sin 15 =
therefore sin 15 equal to √3 minus 1/2√2. సో ఇది sin 15 వాల్యూ. ఓకేనా? సో దీంట్లో థర్డ్ వన్ చూడండి, లాస్ట్. ప్రూవ్ దట్ tan alpha equal to sin 2 alpha by 1 plus cos 2 alpha. Hence deduce the values of tan 15 and tan 22.5 degrees అన్నాడు. సో సేమ్ ఇంత ముందులాగానే LHS ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేసి దాని నుండి tan 15 అలానే tan 22.5 degrees వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ RHS పార్ట్ తీసుకుందాము. ఏమిచ్చారు? sin 2 alpha by 1 plus cos 2 alpha. సో దట్ ఈక్వల్ టు sin 2 alphaకి ఫార్ములా తెలుసు మనకి, ఏంటది? 2 sin alpha cos alpha by, సో నెక్స్ట్ 1 ప్లస్ cos 2 alpha ఈక్వల్ టు ఏం రాద్దాం ఇక్కడ? 2 cos square alpha minus 1 యూజ్ చేద్దాము, ఎందుకంటే ఈక్వల్ tan అని ప్రూవ్ చేయాలి కాబట్టి sin కాస్ట్లలో ఉండేలాగా రాద్దాం. ఓకేనా? సో దట్ ఈక్వల్ టు ఇక్కడ +1 -1 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ 2 sin alpha cos alpha by 2 cos square alpha ఉంటుంది. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఒక cos alpha అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈక్వల్ టు sin alpha by cos alpha ఈక్వల్ టు tan alpha. అంతే కదా, tan alpha అనే వాళ్ళు ప్రూవ్ చేయమన్నారు. సో దేర్ఫోర్ LHS ఈక్వల్ టు RHS. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? tan 15 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ tan 15, tan A ఈక్వల్ టు ఏంటి? tan alpha ఈక్వల్ టు ఏంటి? sin 2 alpha by 1 plus cos 2 alpha. ఇక్కడ ఆల్ఫా ప్లేస్లో ఎంత ఉంది? 15 degrees ఉంది. సో ఇక్కడ ఆల్ఫా ఉన్న దగ్గర ఈ 15 మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో sin 2 alpha అంటే 15 degrees by 1 plus cos 2 into 15 degrees. నెక్స్ట్ sin 2 into 15 అంటే sin 30 degrees by 1 plus cos 30 degrees. సో sin 30 వాల్యూ తెలుసు మనకి. sin 30 వాల్యూ ఎంత? 1/2 by 1 plus cos 30 వాల్యూ ఎంత? √3/2. cos 30 వాల్యూ ఎంత? √3/2. సో నెక్స్ట్ 1/2 by ఇక్కడ LCM తీసుకుందాం. ఇదేమవుతుంది? 2 into 1 అంటే 2 plus √3/2. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈక్వల్ 1/2 plus √3 వస్తుంది. 1/2 plus √3. సో ఇక్కడ దీన్ని మనం రేషనలైజ్ చేద్దాము. సో రేషనలైజ్ చేయాలంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ఉన్న దాంతో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. అంటే 2 plus √3 ఉంది కాబట్టి 2 minus √3తో మల్టిప్లై అండ్ డివైడ్ చేద్దాము. సో దట్ ఈక్వల్ టు 1 into 2 minus √3 అంటే 2 minus √3 by ఇది ఎలా ఉంది? a plus b into a minus b అంటే ఏమవుతుంది? a² minus b². దట్ ఈక్వల్ 2 minus √3 by ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 2² అంటే 4 minus 3 అంటే 1 ఈక్వల్ టు ఎంత వచ్చింది? 2 minus √3. సో దేర్ఫోర్ tan 15 వాల్యూ ఎంత వచ్చింది? 2 minus √3. ఓకేనా? సో tan 15 వాల్యూ అనేది వచ్చింది. ఇంకొకటి మనం ఏం కనుక్కోవాలి? tan 22.5 కనుక్కోవాలి, అంతేనా? సో tan 22.5 degrees ఈక్వల్ టు, సో ఆల్ఫా ఉన్న దగ్గర మనం ఏం రాయాలి? 22.5 రాయాలి. ఓకేనా? సో tan alpha ఈక్వల్ టు ఏమి ఇచ్చారు? sin 2 alpha కదా. సో 2 into ఆల్ఫా దగ్గర 22.5 by 1 plus cos 2 alpha అంటే 22.5. ఓకేనా? సో దట్ ఈక్వల్ టు sin 22.5 into 2 ఎంత అవుతుంది? 45 degrees కదా. సో 45 by 1 plus cos 22.5 2 అంటే ఎంత? 45. సో దట్ ఈక్వల్ sin 45 వాల్యూ ఎంత? 1/√2 by 1 plus cos 45 వాల్యూ ఎంత? 1/√2. సో 1/√2 by √2 plus 1/√2 ఎల్సిఎం చేస్తే ఈ √2 క్యాన్సిల్ అయిపోతుంది. సో 1/√2 plus 1 ఉంటుంది. సో దీన్ని రేషనలైజ్ చేద్దాము. √2 plus 1 ఉంది కాబట్టి √2 minus 1/√2 minus 1. సో దట్స్ ఈక్వల్ టు 1 into √2 minus 1 అంటే √2 minus 1 by ఇది ఎలా ఉంది? a plus b into a minus b అంటే √2² minus 1². స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈక్వల్ √2 minus 1/2 minus 1. సో √2 minus 1/2 minus 1 అంటే 1. సో దేర్ఫోర్ tan 22.5 degrees ఈక్వల్ ఎంత వచ్చింది ఆన్సర్? √2 minus 1. ఓకేనా? సో ఇది ఆన్సర్. దీంతో 4th క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.